హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైట్. ఈరోజు టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్లో ఈజీగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మార్చొచ్చు చెప్తాం. యూజువల్గా కలర్ ఎలా మారుస్తారంటే ఈ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సబ్జెక్ట్ అంటే బాటిల్ సెలెక్ట్ చేసుకొని కాపీ కట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాం. సో అలా కాకుండా అసలు సెలెక్షనే చేయకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. కానీ ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటిదంటే మీరు ఈ ఇమేజ్ ని బాగా గమనించండి. ఈ సబ్జెక్ట్ లోని అంటే బాటిల్లోని కలర్ బ్యాక్గ్రౌండ్ లో లేదు, బ్యాక్గ్రౌండ్లోని కలర్ బాటిల్లో లేదు. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ పనిచేస్తుంది. ఇమేజ్కి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్స్, తర్వాత రిప్లేస్ కలర్, కలర్ పిక్ తీసుకొని ఇక్కడ కలర్ గ్రీన్ థిక్ కలర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైనా క్లిక్ చేసేకండి, ఇక్కడ సెలెక్ట్ చేసినది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనము సెకండ్ టైం సెలెక్ట్ చేసిన కలర్ ఇందులోకి పిక్ అవుతుంది. అలా కావద్దంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ ఉంది కదా, పిక్కర్ లో పక్కన చిన్నగా ప్లస్ అని రాసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా యాడ్ చేస్తూ పోవాలి. అంటే మనం ఏదే కలర్స్ అయితే షేడ్స్ యాడ్ చేసామో ఆ షేడ్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ చూసాను ఓన్లీ బాటిల్ మాత్రమే కనబడుతుంది బ్లాక్ లో. ఓకే, ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ కలర్ మారదు. కానీ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ బ్లాక్ ఉంది, గమనించండి. ఇది కూడా పోవాలి, అంటే మారిపోయింది. రైట్. సో ఇప్పుడు కింద ఎడ కనపడుతుంది రిజల్ట్ అని, అందులో క్లిక్ చేయాలి. చేసి బ్లూ లో క్లిక్ చేసుకుంటే, బ్లూ అని కాదు మీ ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా కలర్ మారిపోయింది. ఎంత ఈజీగా కలర్ మారిపోయింది. రైట్. గ్రీన్ కావాలంటే గ్రీన్ వస్తుంది, రెడ్ కావాలంటే రెడ్ వస్తుంది. షేడ్స్ అనేది సచురేషన్ అండ్ లైట్నెస్ అడ్జస్ట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ మనం హ్యూ అండ్ సచురేషన్ ఉంది కదా, ఇది అడ్జస్ట్ చేసేసాను. సచురేషన్ ఫుల్ పెడితే బెస్ట్. అంటే నెక్స్ట్ లైట్నెస్, ఐ థింక్ ఇది 0నే బెటర్. ఈ విధంగా ఈజీగా కలర్ మార్చవచ్చు. ఓకేనా? నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్లో మరో ట్రిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.